ఆలయములోకి అడుగు పెట్టగానే ముందుగా దర్శనమిచ్చే మహాగణపతి రూపం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? నవగ్రహములు మాత్రమే కాదు, వారి భార్యలతో కలిసి దర్శనం ఇచ్చే అరుదైన ఆలయం హైదరాబాదులో ఉందని మీకు తెలుసా? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తన ఇద్దరు దేవేరులతో ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నారు? మీ జాతకములోని గ్రహదోషం ఉన్నాయా? అయితే ఈ ఆలయములోని నవగ్రహ మంటపం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆలయ శిఖరం కేవలం నిర్మాణం మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? 8 దిక్కులను కాపాడే అష్టదిక్పాలకులు ఈ ఆలయంలో ఎందుకు ప్రతిష్ఠింపబడ్డారు? నవగ్రహాల ఆది దేవతలు, ప్రత్యాది దేవతలు కూడా దర్శనం ఇచ్చే అరుదైన క్షేత్రం గురించి మీకు తెలుసా? నగర మధ్యలోనే ఒక ఆధ్యాత్మిక వనం దాగి ఉంది. ఇక్కడ అడుగు పెడితే మనసుకు ఎందుకు ప్రశాంతత కలుగుతుంది? ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక శక్తి, అరుదైన దేవతల దర్శనం ఈ ఆలయములోని ప్రత్యేకత ఏమిటి? హైదరాబాదులోనే ఉన్న ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు మీకోసం. అయ్యా నమస్కారం, నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మన సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి గుడి, అతి పురాతనమైనటువంటి ఆలయం అని కూడా తెలుసుకొని ఈ మూడు గుళ్ళు అనేటటువంటి ఆలయానికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయంలోని విశిష్టత కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక అనుభూతి. ఆలయ ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే ముందుగా మన మనసును ఆకట్టుకునేది సువిశాలమైన ప్రాంగణము. నగర జీవితపు హడావుడి మధ్యలో ఈ ఆలయం ఉన్న ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వనంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు ఇవి భక్తుల మనసును అపూర్వమైన ప్రశాంతతను అందిస్తాయి. సనాతన ధర్మంలో వృక్షములకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. వృక్షములు కేవలం ఆక్సిజన్ను మాత్రమే కాదు, దైవశక్తిని కూడా ప్రసరిస్తుందని పురాణాలు చెబుతాయి. అందుకే పురాతన కాలమునందున ఆలయముల చుట్టూ ఎప్పుడూ పచ్చని వృక్షములను నాటేవారు. ఈ ఆలయ ప్రాంగణం కూడా అదే సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఈ ఆలయ ప్రాంగణములో ముందుగా మనకు కనిపించేది సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మహా రావి చెట్టు. హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలుగా భావిస్తారు. ఈ వృక్షం కింద ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం భక్తులకు శివ సాయుధ్యాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. శివుడు సర్వంతర్యామి, సృష్టి స్థితిలయలకు అధిపతి. శివలింగం నిరాకార బ్రహ్మతత్వానికి ప్రతీక. శివలింగం పక్కనే నాగదేవతలను కూడా ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. పూర్వకాలమునందున నాగదేవతల ఆరాధన భారతీయ సంస్కృతిలో ఎంతో పురాతనమైనటువంటిది. నాగదేవతలు సంతాన ప్రాప్తి, కుటుంబ శ్రేయస్సు, భూ సంబంధిత దోషాలకు నివారణకు ఆరాధింపబడుతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో మరో విశేషము మేడి చెట్టు. మేడి చెట్టు కింద కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపము. అత్రి మహర్షి మరియు అనసూయాదేవి యొక్క కుమారుడిగా అవతరించాడు. జ్ఞానం, వైరాగ్యం, భక్తి, యోగ సాధనలకు దత్తాత్రేయుడు ఆదర్శంగా భావింపబడుతూ ఉంటారు. దత్తాత్రేయ స్వామి చుట్టూ 4 కుక్కలు కనిపిస్తాయి. అవి 4 వేదాలకు ప్రతీక. ఆయన వెనుక గోవు ఉంటుంది. ఆ గోవు భూమాతకు ప్రతీక. దత్తాత్రేయ స్వామిని దర్శిస్తే జ్ఞానం,
ఆత్మశాంతి, గురుకృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయం మధ్యలో ఎత్తుగా నిలిచిన ధ్వజస్తంభం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ధ్వజస్తంభం దేవాలయ గౌరవానికి ప్రతీక. ఇది భూలోకానికి, దేవలోకానికి కలిపే ఆధ్యాత్మిక సేతువుగా భావిస్తారు. ఉత్సవాల సమయమునందున ధ్వజారోహణం చేయడం ద్వారా దేవతలను ఆహ్వానిస్తారని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. ఈ ఆలయములోకి ప్రవేశించిన వెంటనే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది మహాగణపతి. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. గణపతి పరమశివుడు, అదేవిధంగా పార్వతీదేవి యొక్క కుమారుడు. ఏ శుభకార్యమైనా గణపతి పూజతోనే ఆరంభమవుతుంది. గణపతి రూపం విఘ్నేశ్వరుని అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. మహాగణపతి భక్తులకు విజయం, విద్య, సంపద, బుద్ధి, కార్యసిద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం. గజాననం భూత గణాది సేవితం కపీర్ధజంభు ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అంటూ ఆ గణపతికి నమస్కారము చేసుకుని ఈ యొక్క గణపతి నవరాత్రులలో ఎంతో బ్రహ్మాండంగా మహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాక సంకటహత చతుర్థి రోజు కూడా ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. మహాగణపతి దర్శనం అనంతరం మనకు కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనము లభిస్తుంది. ఈ ఆలయమునందున వైకుంఠము నుండి భూమిపై అవతరించిన శ్రీనివాసుడు తిరుమలలోనే కాక ఇక్కడ కూడా కొలువై ఉన్నాడని, కలియుగంలో భక్తుల కోరికలు త్వరగా నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి పొందుతాడని చెబుతుంది. శ్రీదేవి అమ్మవారు సంపద, ఐశ్వర్యానికి అధిష్ట దేవత, మహాలక్ష్మి స్వరూపము. భూదేవి భూమాత స్వరూపము, సహనం, పోషణ, కరుణకు ప్రతీక. శ్రీదేవి మరియు భూదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి సమస్త లోకాలను కాపాడుతాడని పురాణాలు చెప్పబడుతున్నాయి. కావున ఇక్కడ కూడా ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆపదలను తొలగించే ఆపత్కాల బాంధవుడని చెబుతారు. జగజ్జనని దుర్గామాత ఆలయములో ప్రధాన ఆకర్షణలో ఒకటి దుర్గాదేవి పార్వతీదేవి అవతారము. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించిన ఆది పరాశక్తి. మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి పొందినది. అందుకే ఆమెను జగన్మాత అని పిలుస్తారు. సమస్త జీవరాశులకు తల్లిగా భావిస్తారు. ఈ ఆలయములోని మహానవరాత్రులు అత్యంత వైభవముగా ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారికి 9 రూపాలతో అలంకరిస్తారు. దసరా నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపాలు శైలపుత్రిక, బ్రహ్మచారిణి, చంద్రఘట్ట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనేటటువంటి రూపాలలో అమ్మవారిని అలంకరించి వేలాది మంది భక్తులు అమ్మవారు ఆశీర్వచనముల కోసం తరలి వస్తారు. హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి శక్తికి, రక్షణకు మరియు దృష్ట సంహారానికి ప్రతీక. సమస్త దేవతల తేజస్సు నుండి ఉద్భవించిన ఆమె లోకాలను పీడిస్తున్న మహిషాసురుడిని సంహరించి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందినది.
మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఏ పురుషుడు దేవతా చేతులలోనూ మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఆ వరగర్వము అతడు ముల్లోకాలను జయించి దేవతలను ఓడించి స్వర్గం నుండి తరిమివేశాడు. దిక్కుతోచని దేవతలు త్రిమూర్తులైన విష్ణు ఈశ్వర బ్రహ్మలను శరణు వేడారు. అప్పుడు త్రిమూర్తులతో పాటు సమస్త దేవతలు తమ దివ్య శక్తులను తేజస్సును ఒకే చోట కేంద్రీకరించారు. ఆ దివ్య శక్తులు పుంజం నుండి 10 చేతులతోనూ దివ్య ఆభరణములతో దుర్గాదేవి ఉద్భవించినది. శివుడు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, అగ్నిదేవుడు శక్తి ఆయుధము మరియు హిమవంతుడు సింహవాహనముగా ఆమెకు సమకూర్చారు. సింహాన్ని అధిరోధించి యుద్ధములోకి వెళ్ళిన దుర్గాదేవి మహిషాసురుడి సైన్యముతో భీకర పోరాటం చేసింది. చివరకు తన త్రిశూలముతో మహిషాసురుణ్ణి సంహరించి లోకాలను రక్షించింది. దుర్గాదేవి ప్రకృతికి ప్రతీక. ఆమె ఆదిపరాశక్తిగా, పార్వతీదేవిగా, లక్ష్మీదేవిగా మరియు సరస్వతీదేవిగా వివిధ రూపాలలో భక్తులచే పూజలను అందుకుంటుంది. ఆలయ విశిష్టత, ఆలయ చరిత్ర పంతులు గారిని అడిగి తెలుసుకుందాం పదండి. అయ్యా నమస్కారం. నా పేరు కుమారస్వామి. నా యాత్ర అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మన సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి గుడి, అతి పురాతనమైనటువంటి ఆలయం అని కూడా తెలుసుకొని ఈ మూడుగుళ్ళు అనేటటువంటి ఆలయానికి రావడం జరిగింది. కాబట్టి ఈ ఆలయంలోని విశిష్టత కాస్త వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరి. శ్రీమాత్రే నమః. ఈరోజు కొత్బుల్లాపూర్ నుండి సుచిత్ర వెళ్ళే దారిలో శ్రీ దుర్గా ఎస్టేట్లో వెలిసి ఉన్నటువంటి శ్రీ దుర్గా వినాయక వెంకటేశ్వర స్వామి దేవాలయం మాధవానంద సరస్వతి పీఠం అనుసరణలో వారి కరకమలముల చేత ప్రతిష్ఠించినటువంటి ఈ దేవాలయం. ఈ దేవాలయంలో మహాగణాధిపతి వెంకటేశ్వర స్వామి, దుర్గా దేవాలయాలు భక్తుల కోరికలను నెరవేర్చేటువంటి కొంగు బంగారమై ఆ అమ్మ దయ చేత ఎంతో అభివృద్ధి చెంది ఉన్నది. దీనిలో ముఖ్యమైనటువంటి విశిష్టత ఏమంటే, మాధవానంద స్వామి వారి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు సూచన చేశారు, నవగ్రహ మంటపంలో ఐదేవత ప్రత్యేదేవత యుక్తంగా మంటపం పెడితే బాగుంటుంది అని వారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ చూసి వచ్చి ఇక్కడ మన దేవాలయంలో విశేషంగా నవగ్రహ మంటపంలో ఏ దేవాలయంలో కూడా 9 నవగ్రహాలు మాత్రమే ఉంటాయి. కానీ మన దేవాలయంలో అధిదేవత ప్రత్యేదేవత సహిత నవగ్రహ మంటపం ఉంటుంది. అంటే మొత్తం 27 విగ్రహాలు యంత్రస్థాపితం చేయడం జరిగింది. అది కాకుండా పత్ని సమేతంగా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం తెలంగాణ, ఆంధ్ర మరియు తమిళనాడు, కర్ణాటక ఎక్కడ చూసినప్పటికీ కూడా మన దేవాలయంలో మాత్రమే పత్ని సమేతంగా మరియు ఐదేవత ప్రత్యేదేవత సహితంగా దిక్పాలక సమేతంగా ఉన్నటువంటి ఏకైక మంటపంగా విరాజిల్లుతుంది. ఇవి వాయు ప్రతిష్ఠ కాకుండా యంత్రస్థాపితంగా మనం చేయడం జరిగింది. ఇది మాధవానంద స్వామి వారి అనుగ్రహం, వారి యొక్క సూచన మేరకు 2 సంవత్సరములు కష్టపడి విగ్రహములను తయారు చేయించి ఇక్కడ ఎన్నో లక్షల జపాలు చేయించి ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చి నవగ్రహ ప్రదక్షిణ చేసినంతనే భక్తులందరికీ కూడా వారి వారి యొక్క కామ్యం, కోరికలు నెరవేరుతున్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ యొక్క నవగ్రహ అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారందరూ కూడా సుఖజీవనం పొందుతారు, అందరికీ మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క మంటపం పెట్టడం జరిగింది. ఇది ప్రముఖంగా అమ్మవారి దేవాలయం కాబట్టి శాక్తేయ ఆగమ అనుసారంగా ఇక్కడ మనకు పూజాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంటుంది. కాబట్టి అమ్మవారే ప్రధాన దేవాలయం, మిగతా ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కానీ వినాయకుడు కానీ ఉపాలయాలుగా ఉన్నాయి. ప్రధాన దేవాలయం
దుర్గాదేవి దేవాలయం కాబట్టి శాక్తేయ ఆగమ అనుసారంగా ఈ యొక్క ఆలయంలో విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రధానంగా ఆలయంలోకి రాగానే దత్తాత్రేయ స్వామి ఎంతో సంతోషంగా దర్శనమిస్తున్నాడు. మేడి చెట్టు కిందనే దత్తాత్రేయుని పెట్టడానికి కారణం ఏమిటి? ఈ దేవాలయము నిర్మాణము సమయంలో విఠాల రామశర్మ అనే పెద్ద ఆయన ఉండేవారు. వారు ప్రతినిత్యం దేవాలయ సందర్శనం చేసేవారు. ఆ మేడి చెట్టు కింద ఖచ్చితంగా దేవాలయం ఒక దత్తాత్రేయుని పెట్టాలని సంకల్పము చేయడం జరిగింది. వారికి కల్లో కూడా చెప్పడం జరిగిందంట. ఆ క్రమంలోనే వారు వచ్చి అక్కడ చిన్నగా ఫోటో పెట్టి పూజ ప్రారంభించి తదుపరి అక్కడ దత్తాత్రేయ మంటపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి స్వప్నంలో చెప్పి ఇక్కడ దత్తాత్రేయ యొక్క విగ్రహ స్థాపన చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇది నిర్మాణం చేయడం జరిగింది. సంతోషం. వివరాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఈ పవిత్ర క్షేత్రములోని ప్రధాన దేవతల దర్శనం మన మొదటి భాగంలో ఇక్కడితో ముగుస్తుంది. అయితే ఈ ఆలయములోని నవగ్రహ మంటపము గ్రహదేవతల యొక్క భార్యలు, అధిదేవత, ప్రత్యాది దేవతలు మరియు అష్టదిక్పాలకుల గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా రెండవ భాగాన్ని చూడండి. ఆ వీడియోలోని అన్ని అరుదైన ఆధ్యాత్మిక విషయాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను.